భద్రాద్రి జిల్లా పాల్వంచ కిన్నెరసాని ప్రభుత్వ కళాశాలలో సేవ్ ఆదివాసీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జనాభా అందరికి కూడా దేశంలో నాయకత్వం ఏ రకంగా ఇప్పించాలి, పాలనలో ఏ రకంగా భాగస్వాములు చేయాలి, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఈ వర్గాల ప్రజానికానికి ఏ రకంగా చేరే విధంగా ప్రణాళికలు తయారు చేయాలి, ఆ తయారు చేసిన ప్రణాళికల్ని ఏ రకంగా అమలు చేయాలనేటువంటి వ్యవస్థను మొత్తాన్ని వారు తయారు చేసి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు అందులో ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా సమాజంలో వస్తున్నటువంటి అనేక ఇబ్బందుల్ని ఆ ఇబ్బందులు అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వాటికి రూపకల్పన చేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కూడా తీసుకుంటున్నారు. ఈరోజు గిరిజనులు, దళితులు, మైనార్టీల కోసమే కాకుండా కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసింది. స్నేహితులారా, మన రాష్ట్రంలో ఈరోజు మనం ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి గల కారణం, కావాలని కోరుకోవటానికి గల కారణం ప్రధానంగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవ నినాదమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులందరూ అన్నిట్లు కూడా వాళ్ళకే పంచే విధంగా జరగాలి అని అంటే అది చెబుతుందని చెప్పి ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం మనకు రావటం జరిగింది. కానీ దురదృష్టం వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మనకు రావాల్సిన నిధులు రాలేదు, ఆత్మగౌరవం అంతకంటే రాలేదు. నిధులు రాలేదు, ఆత్మగౌరవం లేదు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆత్మగౌరవం కోసం, నిధుల కోసం ఈడ సమసమాజ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగితే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాల్ని దాన్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ నమ్మి ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యానికి ఓట్లేసి గెలిపించడం జరిగిందని కూడా మీ అందరికీ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలా గెలిచేటువంటి రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్